నిహారిక కొనిదెల ప్రొడక్షన్లో హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన సారిక కలిసి నటించిన రాకాస చిత్రం హారర్ ఫ్యాంటసీ కుటుంబ కథా చిత్రమని ప్రొడ్యూసర్ నిహారిక కొనిదెల అన్నారు. ఆదివారం రాకాస మూవీ రిలీజ్ ప్రమోషన్లో భాగంగా హీరో హీరోయిన్ కొనిదెల నిహారిక గెటప్ శ్రీను చిత్ర బృందం రాజమండ్రి షెల్టాన్ హోటల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. చిత్రం యూనిట్ సభ్యులతో కలిసి నిహారిక మాట్లాడుతూ కమిటీ కుర్రాల కంటే భిన్నంగా రాకాస సినిమా కథ ఉంటుందని అన్నారు. హీరో సంగీత్ శోభన్, హీరోయిన్ నయన సారికలు ఈ సినిమాలో కష్టపడి నటించారని వివరించారు. ఏప్రిల్ 3వ తేదీన విడుదల అవుతుందని తెలిపారు. సంగీతం, డాన్స్లతో సినిమా ఉత్సాహంగా ఉంటుందని వివరించారు. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆకాశ సినిమా నేను ఇదివరకు చేసిన కమిటీ కుర్రాళ్ళు సినిమా కన్నా చాలా డిఫరెంట్. అంటే నేను ఎప్పుడైనా ఏదైనా ప్రొడ్యూస్ చేయాలి అని ఆలోచించానంటే ఒక ఎంటర్టైనింగ్ ఫిలిం ఇవ్వాలి, అంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుల్ పైసా వసూలు ఎంటర్టైన్మెంట్ ఉండాలి, వాల్యూ ఫర్ మనీ ఉండాలి అని అనుకుంటాను ఏ సినిమాకైనా. ఆ ఉద్దేశంతోనే రాకాస మూవీ మేము సెలెక్ట్ చేసుకొని అంతే ఇష్టంగా అంతే కష్టపడి చేసాం. ఇది ఒక ఫ్యాంటసీ, ఇంకా కామెడీ చాలా ఉంటుంది, ఫ్యాంటసీ ఉంటుంది, ఒక అడ్వెంచరస్గా ఉంటుంది. హారర్ మా సినిమాలో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్కి హారర్ ఉంటుంది కానీ చూసే మనకు చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను ఏప్రిల్ 3న. అంతే, థ్యాంక్ యూ. ఉన్న బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి వచ్చాం. చాలా పాజిటివ్ అనిపించింది. అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. పొద్దు నుంచి మేము దాని మీద ట్రిప్ అవుతున్నాం. చాలా వెరీ హ్యాపీ అండి. రాజమండ్రి మా ఊరే, మా నాన్నగారు ఇక్కడ కోరుకొండ దగ్గర పెరిగారు ఆయన. సో మొన్న ఇక్కడ షూట్ ఫినిష్ చేసుకుని ప్రమోషన్స్కి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళిద్దరు చెప్పేసినట్టు నెక్స్ట్ ఆవిడ చెప్తున్నట్టు రాకాస సినిమా ఒక మంచి ఫ్యాంటసీ కామెడీ సినిమా అండి. 100% జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే కాకుండా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చెప్పి చాలా కష్టపడి పనిచేసాం. మేము అందరం ఒక సంవత్సరం పాటు సినిమా మీద వర్క్ చేసి వచ్చాం. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. ఏప్రిల్ 3 రాబోతుంది. ఇంతకంటే ఎక్కువ మాడితే మీరు అందరూ కొడతారు. సో మనం క్వశ్చన్ ఆన్సర్ చేసుకుందాం, బెటర్, మీకు కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. హీరోయిన్ గారు. హలో అండి, అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ అస్ హియర్. రాజమండ్రికి చాలాసార్లు వచ్చాను, కానీ ఈ టైంకి లైక్ ఇలా ప్రెస్ మీట్ అవ్వడం నాకు ఫస్ట్ టైం. అండ్ అమ్మవారి గుడికి కూడా వెళ్ళాము. సో ఇట్ వాజ్ వెరీ పాజిటివ్ టుడే. అండ్ కమింగ్ టు రకాస, ఎవ్రీ వన్ హ్యాస్ వర్క్ హార్డ్. చాలా కష్టపడ్డారు అందరూ. మానసాక డైరెక్షన్ and Niharika ma'am is producing this. So it is like a home, Pink Elephant Pictures is like a home production for me, because idi na third project and I'm really glad that Rakasa is happening with them. And so it's gonna be really fun, chala fun, కొంచెం థ్రిల్ అండ్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉంటుంది మూవీలో. అండ్ చిన్నపిల్లల నుంచి అందరూ లైక్ ఓల్డ్ పీపుల్ వరకు అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఖచ్చితంగా థియేటర్స్కి రావాలి అండ్ మా సినిమా చూడాలి. ఏప్రిల్ 3 రాకాస, జై రాకాస. అండి, రాజమండ్రి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. రాజమండ్రి రావడం చాలా సంతోషంగా ఉంది. మా రాకాస ప్రమోషనల్ టూర్లో భాగంగా సో విజయవాడ నుంచి ఇక్కడ రాజమండ్రి రావడం జరిగింది. సో నిహారి గారు చెప్పినట్టు, మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టే, కమిటీ కుర్రాళ్ళ కంటే ఇది ఒక విభిన్నమైన సినిమా, ఫ్యాంటసీ కామెడీతో కూడిన చిత్రం. చాలా బాగా అలరిస్తుంది. కుటుంబం అంతా కలిసి వచ్చి హ్యాపీగా చూడదగ్గ సినిమా ఇది. దీంట్లో కామెడీ ఉంది, ఫ్యాంటసీ ఉంది, ఎమోషన్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మన తెలుగు ప్రేక్షకులకి బాగా నచ్చే అంశాలన్నీ ఈ చిత్రంలో మానస శర్మ గారు బాగా రాసుకున్నారు. సినిమా బాగా తీశారు. సినిమా మా హీరో సంగీత్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ మా నయన సారిక గారు చాలా బాగా చేశారు. నైన్ సారిక అండి ఆవిడ పేరు. నేను 9-10 ఇలా అంటూ ఉంటాను అనమాట, సారీ అనుకోద్దు. సో నైన్ సారిక కూడా చాలా బాగా చేశారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరూ బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. స్నేక్ డ్యాన్స్ కూడా చాలా బాగా వెళ్తుంది. చాలా బాగా చేస్తున్నారు అందరూ, రీల్స్ కూడా. చాలా సంతోషం. సో ఇదే ఉత్సాహం సినిమా థియేటర్లో రాకాస ఇస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ ఏప్రిల్ 3న మా సినిమా రిలీజ్ కాబోతుంది. అందరూ కుటుంబం అంతా కలిసి వెళ్ళి మా సినిమాని చూసి మాకు మంచి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై రాకాస.